అప్పుడే ఇన్సిడెంట్ జరిగి కూడా ఎన్ని రోజులు అవ్వట్లేదు, ఇంతలోనే ఆ ఫొటోస్ అనేవి తీసేయడం. మీరు ఇన్సిడెంట్ తర్వాత అది జీర్ణించుకోవడం అనేది అనిపించింది. అలా తీయడం నాకు బాధ అనిపించింది కాబట్టి నేను బాధపడ్డాను. రేవంత్ రెడ్డి గారికి మీరు దగ్గర బంధువు అని చెప్పి, అది ఎంతవరకు నిజం ఏంటి? నేను బంధువులమే, అయితే అదొక బంధువులమే అయినప్పటికీ మేము ఆ టైంలో ఎప్పుడైనా సాయి ఉంటే బాగుండేది అది అంటే నాకు తెలిసి నా ఊపిరి ఉన్నంత వరకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఉన్నప్పుడు చూసే జీవితం వేరు, తదనంతరం చూసే జీవితం వేరు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం నాతో పాటు రజనీ గారు ఉన్నారు, సాయి చంద్ గారి వైఫ్ రజనీ గారు. అయితే రీసెంట్ గా ప్రభుత్వం మారిన తర్వాత తెలంగాణలో తను రాజీనామా అయితే చేయాల్సి వచ్చింది తన బాధ్యతల నుండి. ఆ తర్వాత ప్రయాణం ఎటువైపు సాగుతుంది, ఏ విధంగా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది రజనీ గారి మాటల్లోనే తెలుసుకుందాము. నమస్కారం రజనీ గారు. నమస్తే అండి. రజనీ గారు, ప్రస్తుతం అంతా సిచ్యువేషన్స్ అన్ని కూడా మారిపోయాయి. ఎలక్షన్స్ నార్మల్ గా అయితే సాయి చంద్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ్యతలు, వేర్ హౌస్ చైర్పర్సన్ గా మీరు బాధ్యతలు తీసుకున్నారు, చాలా బిజీగా ఉన్నారు. ఆ తర్వాత బిఆర్ఎస్ ఎలక్షన్స్ లో క్యాంపెయిన్ లో కూడా వెళ్ళి, అటువంటి సిచ్యువేషన్ లో కూడా మీరు క్యాంపెయిన్ చేయడం, చాలా కృషి చేశారు దాని గురించి. కానీ పార్టీ ఓడిపోవడం, ఆ తర్వాత మీరు బాధ్యతల నుండి బయటికి రావడం, ప్రస్తుతం ఏం చేస్తూ ఉన్నారు, ఎలా జరుగుతోంది? ఈయన ఆ ఇన్సిడెంట్ అంటే మా లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ తర్వాత ఈయన ఏదైతే చైర్మన్ గా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్నారో అదే చైర్మన్ ని నాకు బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. అంటే గౌరవార్థం ఆ బాధ్యతలను ఇవ్వడం జరిగింది. నేను కూడా అంతే అదిగా నాదైనా, ఎందుకంటే అన్ని రోజులు నా గురించి ఏంటో తెలీదు. నేను ఒక సాధారణ గృహిణిగా ఉన్నాను. ఒక చైర్మన్ గా ఒక బాధ్యతను ఈయన తీసుకున్న బాధ్యతను తదనంతరం నేను తీసుకున్నందుకు దానికి న్యాయం చేయాలని నా వంతుగా నేను తెలుసుకున్నాను, కష్టపడ్డాను. పార్టీతో కూడా, బిఆర్ఎస్ పార్టీతో మాకున్న అనుబంధం మేరకు నేను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఎలక్షన్ లో ఉన్నప్పుడు అంటే అన్నీ అందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నారు. తదనంతరం సరే ప్రభుత్వం మారింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చైర్మన్లు అంతకు ముందు ఉన్నారో అందరికి 54 మందికి ఒకటేసారి జీవో ఇష్యూ చేయడం జరిగింది. అదే రకంగా నాకు జీవో ఇష్యూ చేశారు. జీవోనే ఇష్యూ చేశారు, మీరు రిజైన్ చేయలేదు? లేదండి, నేనేం రిజైన్ చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది. జీవో ఇష్యూ చేసింది కాబట్టి బాధ్యతల నుంచి తప్పుకోవాలి కాబట్టి తప్పుకున్నాను. ఆ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది, బాధ్యతల నుండి మీరు బయటకు వచ్చేసిన తర్వాత సాయి చంద్ గారి ఫోటో తీసేయడం, అదంతా కూడా చూస్తున్న మాకు కూడా చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఆ సిచ్యువేషన్ లో ఉన్న మీకు, అప్పుడే ఇన్సిడెంట్ జరిగి కూడా ఎన్ని రోజులు అవ్వట్లేదు, ఇంతలోనే ఆ ఫొటోస్ అనేవి తీసేయడం, మీరు ఎలా ఫేస్ చేశారు? అప్పుడు ఏమనిపించింది? బాధ్యతలను తీసేశారు అనే దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి మనస్తత్వం కూడా ఏంటంటే, ఏదైనా తన బాధ్యతగా ఇచ్చినప్పుడు తను చాలా బాధ్యతాయుతంగా, ఎందుకంటే తను పబ్లిక్ పట్ల కావచ్చు, తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కావచ్చు, తన వంతుగా తనకు తెలంగాణను సాధించాలి అనే దిశగా అందరూ ఎలా కష్టపడి పనిచేశారో అదే రీతిలో తను అంటే తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి కష్టపడ్డ మనిషి. అటువంటి వాళ్ళు బాధ్యతలను పంచుకునే దిశగా కూడా తను సంవత్సరంన్నర కూడా చేయలేదు, సంవత్సరం మీద ఒక 4 months ఏమో చేశారు. ఆ చేసిన క్రమంలో ఇలా జరిగింది. బ్రతికున్న మనిషికి లేని మనిషికి కొంచెం డిఫరెన్స్ ఉంటది కదండి, ఉండే గౌరవం వేరుంటది. తెలంగాణ ఉద్యమంలో ఇలా పాత్ర కూడా ఉంది కాబట్టి ఉండే గౌరవం వేరుంటది. నాకు కూడా నేను అంటే ఒక ఇన్సిడెంట్ తర్వాత అది జీర్ణించుకోవడం అనేది అది చాలా కష్టం అండి. అది మనం చెప్పడము లేదు, బయటికి రావడము, దాన్ని ఫేస్ చేసినంత సులభం కాదు.
అయినా నేను ఒక స్ట్రగుల్ లాగా తీసుకొని ఏదైతే అది అయింది, నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ బాధ్యతలను తీసుకుంటున్న క్రమంలో, బాధ్యతలను తీసేయడం గురించి అని కాదు, కొంచెం ఫోటో అంటే ఏదైనా అదొక గౌరవం కదా, నేను తీసుకెళ్తే బాగుండేది అనిపించింది, అలా తీయడం నాకు బాధ అనిపించింది. కానీ దాన్ని నేను బాధపడ్డానే తప్ప నేను ఎవరిని విమర్శించలేదు. ఎందుకంటే ఎటువంటి వ్యక్తిగత విషయాలను బేస్ చేసుకోనో నేను విమర్శించే మనిషిని అయితే నేను కాదు. మనం ప్రజల పక్షాన ఉందాము అని డిసైడ్ చేసుకొని అడుగు బయటికి పెట్టినప్పుడు ప్రజలకు ఉపయోగపడే విషయాల గురించే మాట్లాడాలి తప్ప వ్యక్తిగత విషయాల గురించి, వ్యక్తిగతంగా ఏదో అని చెప్పే విషయాలను పాయింట్ చేసుకొని దూషించడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. కాబట్టి నేను బాధపడ్డాను, అది సహజం, మనిషిగా అది ఎవరికైనా ఆ సందర్భంలో అనిపించేది. కానీ అదే విషయాన్ని తీసుకొని నేను ఎటువంటి రాజకీయ విషయాల జోలికి నేను అంటే వ్యక్తుల మీద మాట్లాడలేదు. అది అందరూ చూశారు. మీరు ఎలక్షన్స్ కి సంబంధించి క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఆ తర్వాత ఎప్పుడైనా సరే మీరు ఒకసారి బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఒక సభలో మీరు అటెండ్ అవుతున్నారైనా, ప్రెస్ మీట్ అయినా సరే, ఏదైనా సరే కేసీఆర్ గారికి అలాగే కేటీఆర్ కి ఎంత రెస్పాన్స్ వస్తుందో అదే లెవెల్లో మీకు కూడా రెస్పాన్స్ వచ్చింది. అది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ ప్లేస్ లో యాక్చువల్ గా సాయి చంద్ గారు ఉంటూ ఉండాల్సింది. మీకు ఎలా అనిపించేది మీరు బయటకు వచ్చినప్పుడు, మీకు అంత రెస్పాన్స్ ప్రజల్లో చూసిన తర్వాత? అయితే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అనేది అని కంపేర్ చేయొద్దు అనేది నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు చేసింది వేరు. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ పోరాట నాయకులు, కేసీఆర్ గారి స్థానం వేరు, ఈ 10 ఏళ్ల పాటు ప్రజలకు చేసింది వేరు, కేటీఆర్ గారిది వేరు. అయితే ఏదైతే ప్రజలు నన్ను రిసీవ్ చేసుకోవడం కావచ్చు, ఏదైనా అది నాది కాదు, సాయి చంద్. ఎందుకంటే అప్పటి వరకు నేను ఎవరో తెలియదు, నేనేంటో తెలియదు, నా మనస్తత్వం ఏంటో తెలియదు. కానీ నేను ఆయన స్థానంలోకి వెళ్ళాను కాబట్టి ప్రజలు నన్ను రిసీవ్ చేసుకున్నారు. సాయి చంద్ అందరికీ తెలుసు, సాయి చంద్ ఏం చేశాడు, తెలంగాణ ఉద్యమంలో ఏం చేశాడో తెలుసు. తదనంతరం కూడా ఎక్కడ ఆపలేదు, ఆగలేదు. వ్యక్తిగతంగా కంటే సమాజంగా, ప్రజా దృష్టికోణంలోనే ఎక్కువ ఆలోచించిన మనిషి కాబట్టి ప్రజలందరికీ ఆయన అంత దగ్గరయ్యారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పొచ్చు. కాబట్టి ఆయన స్థానంలో నేను వెళ్ళాను, ఆయన లేరు కాబట్టి నన్ను ఒక కుటుంబ సభ్యురాలుగా రిసీవ్ చేసుకున్నారు. ఏదో నాయకుల స్థానంలో లేకుంటే నాయకులతో పాటు వచ్చాననో కాదు, ఒక కుటుంబ సభ్యురాలిగా నన్ను తెలంగాణ ప్రజలు ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారో, అది నేనేదో అని కాదు, నేనేదో చేయడం వల్ల అని కాదు, అది సాయి చంద్ వాళ్ళ మధ్యలో ఆయనకున్న, అంటే ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ, అనుబంధం. రజనీ గారు ఇప్పటి వరకు చాలా బిజీగా ఉన్నారు, వర్క్ విషయంలో కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించిన వర్క్స్ లో కావచ్చు, చాలా బిజీగా ఉంటున్నారు. ఈ బాధ్యతల నుండి ఎప్పుడైతే బయటకు వచ్చారో ఎలా ఉంది? అంటే అప్పటి వరకు అంత బిజీగా ఉండిపోయి ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేయబోతున్నారు? తర్వాత స్టెప్స్ ఏంటి? ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా, లేదంటే పొలిటికల్ గానే ముందుకెళ్ళాలనుకుంటున్నారా? లేదండి, నేను పొలిటికల్ వేలోనే ఉన్నాను, పొలిటికల్ గానే ఉన్నాను. ఇప్పుడు బిజినెస్ లేకపోతే ఉపాధి అనేది అది వ్యక్తిగతం. కానీ నేను ఎప్పుడైతే ఈయన తదనంతరము ఆయన ఏదైతే అనుకున్నాడో అది చేయడానికి బయటికి అడిగి వేసిన క్రమంలో నేను ఎంచుకున్న దారే అది. కాబట్టి నేను రాజకీయ దారిలోనే ఉన్నాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడే ఇంకా బాధ్యత పెరిగిందండి, ఇప్పుడే బాధ్యత పెరిగింది, ఇప్పుడే ఇంకా బిజీగా. ఒక హోదాలో ఉండడం వేరు, ఒక వ్యక్తి ఒక హోదాలో అంటే బాధ్యతను నిర్వర్తించడం వేరు, ప్రజల మధ్యలో ఉండి చూస్తూ ఉండడం వేరు. అది ఇంకా బాధ్యతతో కూడుకున్నది. అంటే పని చేసే వాళ్ళకు ఉండే రెస్పాన్సిబిలిటీ కంటే చేయించే వాళ్ళకి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఆ బాధ్యత తీసుకున్నాను నేను అనుకుంటున్నాను ఒకటి. కాబట్టి ఇప్పుడు నేను ప్రజల మధ్యలో ఉన్నాను, ప్రజలతోటే ఉన్నాను, రాజకీయంగానే ఉంటాను. ఇప్పుడు ఇదొక దశ అండి, ఇది ప్రజలకు ఒక రాజకీయంలో రాజకీయ నాయకులకు అతి దగ్గర చేసే దశ ఇది. హోదాలో ఉన్నప్పుడు ప్రజలు చూసేది వేరే ఉంటది, ప్రజలలో ఉండి ప్రజల పక్షాన మాట్లాడుతున్నప్పుడు ప్రజలు చూసేది, ప్రజలు రిసీవ్ చేసుకునేది వేరే రకంగా ఉంటది. ఇప్పుడు నేను ఇంకా ప్రజలకు దగ్గర అయ్యాను అనుకుంటున్నాను, ఇంకా వాళ్ళ సమస్యలను తెలుసుకోగలుగుతాను, క్వశ్చన్ చేస్తాను, ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాను.
రాజకీయ దారిలోనే ఉంటాను. రేపు బలమైన రాజకీయ నాయకురాలిగా నేను ఉంటాను. ఇప్పుడు కూడా బలంగానే కొట్లాడుతున్నాను. రజనీ గారు, ఈ మధ్యలో జరిగిన పీరియడ్ లో మొత్తం కూడా చాలా ఫేస్ చేశారు, చాలా చూశారు మీరు. ఈ కొంచెం పీరియడ్ లోనే చాలా చూడాల్సి వచ్చింది. ఆ టైంలో ఎప్పుడైనా సాయి ఉంటే బాగుండేది నా పక్కన అని ఎప్పుడైనా అనిపించిందా? ప్రతిరోజు అనిపిస్తుందండి, సాయి ఉంటే బాగుంటది అంటే నాకు తెలిసి నా ఊపిరి ఉన్నంత వరకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఉన్నప్పుడు చూసే జీవితం వేరు, తదనంతరం చూసే జీవితం వేరు. ఉన్నప్పుడు చూసే వ్యక్తులు వేరు, తదనంతరం చూసే వ్యక్తులు వేరు. ప్రతిదీ ఒక్కటని చెప్పలేము. మనతో ఉండే వాళ్ళు కావచ్చు, మన చుట్టూ ఉండే వాళ్ళు కావచ్చు, మన జీవితం కావచ్చు, మన ఆహార్యం కావచ్చు, వ్యవహార శైలి కావచ్చు, ప్రతిదీ మనతో వ్యవహరించే శైలి కావచ్చు. మన అనుకునే వ్యక్తి ఉన్నప్పుడు వేరు, వ్యక్తి ఆ, లేరు అని నేను అనుకోవట్లేదు కాబట్టి వాడట్లేదు. కొంచెం భౌతికంగా లేనప్పుడు వేరు. అవును. రజనీ గారు, మీరు ఇప్పుడు చెప్పినట్లు సాయి గారు ఒక మనిషి మనతో ఉన్నప్పుడు వేరు, వాళ్ళ తదనంతరం వేరు అని చెప్పారు కదా. అలానే మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ బయట ప్రశంసలతో పాటు విమర్శలు కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. మనం ఇంటర్వ్యూస్ లో కమెంట్స్ లో చూసుకున్నా కూడా అనవసరమైన కమెంట్స్ అనేవి చాలా మంది పెడుతూ ఉన్నారు. అవి మీ దృష్టికి వచ్చే ఉంటాయి తప్పకుండా. అటువంటి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? వాటిని అధిగమించి ముందుకెళ్ళడానికి స్ఫూర్తి ఏ విధంగా తీసుకుంటున్నారు? ఒక రకంగా చెప్పాలంటే నేను తక్కువే చూస్తానండి. ఓకే. కానీ విమర్శించడము అనేది ఇప్పుడు కామన్ గా నేను నా కుటుంబము, నా ఇల్లు, లేకపోతే తదనంతరం ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఉద్యోగం తీసుకొని ఆ జాబ్ మాత్రమే చేసుకుంటే కామెంట్ కావచ్చు, నా గురించి మాట్లాడడం కావచ్చు, వేరే రకంగా ఉంటది. ఇప్పుడు నేను ఒక పార్టీ తరపు నుంచి కావచ్చు, రాజకీయ వేదికలో ఉన్నాను కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఉండొచ్చు, నా మీద ఎటువంటి అభిప్రాయమైనా ఉండొచ్చు, కానీ నన్ను అదే కోణంలో చూడరు, నన్ను ఒక వ్యక్తిగానే చూడరు. అంటే రాజకీయ వేదికలో ఉన్నాను కాబట్టి వాళ్లకు నచ్చే నాయకుల్ని గురించి మాట్లాడేటప్పుడు ఒకలాగా చూస్తారు, ప్రజా సమస్యల గురించి మాట్లాడేటప్పుడు ఒకలాగా చూస్తారు. లేదు ఈమె ఏదైనా ఎక్కువ మాట్లాడుతుంది, ఎందుకు అవసరమా అని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు. అది సహజము. అటువంటి విషయాలను నేను పెద్దగా పట్టించుకోదలుచుకోవట్లేదు. ఒకటి. రెండవది, వాళ్ళు కూడా కావాలనో తెలిసో ఉండదు, ఆ సెకండ్ కి వాళ్ళకున్న అది వాళ్ళ పూర్తి అభిప్రాయం కూడా కాదు. ఆ టైంకి అనిపించింది అంటారు. రేపు ఇంకొక సంఘటన జరిగినప్పుడు, లేదు రేపు ఇంకొక నేను మంచి విషయాలు ఇంకో దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు వేరే రకంగా స్పందిస్తారు. కాబట్టి ఈరోజు అవి మాట్లాడితే నా పక్కన ఉండి వాటిని ఎదిరించే మనిషి లేరు కాబట్టి నన్ను అధైర్యంగా ఉంటది, బాధగా ఉంటది, ఇక అనేకం ఉంటాయి. కానీ వాటి గురించి ఆలోచించు కూర్చుంటే నా మనస్తత్వం నాకు తెలుసు కదండి, నేను ఏం చేయాలనుకుంటున్నానో నాకు తెలుసు కదా. నా మనస్తత్వం ఏంటో, నేనేం చేయగలనో తెలిసిన మనిషి లేడు కదా. కాబట్టి నేను వాటిని పట్టించుకొని నేను అధైర్యపడట్లేదు, పడను. నేనేంటో తెలిసాక, నేనేం చేస్తానో తెలిసాక, ఏంటో సాధించినాక వాళ్ళే రేపు ఇంకోలా మాట్లాడతారు. లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చెప్పింది, ఇంట్లో బాధ్యతలన్నీ కూడా నేను చూసుకునేదాన్ని, బయట వర్క్ అంతా సాయి బిజీగా ఉండేవాళ్ళు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ పొలిటికల్ గా మీరే చూసుకోవాలి, ఇంట్లో బాధ్యతలు కూడా మీరే చూసుకోవాలి, పిల్లల్ని వాళ్ళ నాన్నలేని లోటు తీరుస్తూ చూసుకోవాలి. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఇలా 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 అని లైన్ అంటే పర్టికులర్ గా ఇలా హ్యాండిల్ చేయి, ఇలా అని దానికి ఒక ఫార్ములా అంటూ ఏమి ఉండదండి. అది ఎట్లా ఎదురైతే దాన్ని తీసుకొని వెళ్ళిపోవడమే. ఆ పూటకు అది కష్టంగా అనిపించినా సరే ధైర్యం తెచ్చుకోవాలి, దిగమింగుకోవాలి. అంటే సింపుల్ గా ఉండదండి. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నంత సింపుల్ గా ఏది ఉండదు. కామన్ గా ఇద్దరు ఉండి జీవితం లో ముందుకెళ్లే క్రమంలోనో ఎన్నో ఉంటాయి, ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటాయి. ఇది నాకు టఫ్ టైం అని చెప్పలేనండి, ఇది ఒక డిఫరెంట్ స్టేజ్ నా లైఫ్ లో. దీన్ని కూడా నేను ఫేస్ చేయడానికి, నేను బ్రతికున్నా అంటే ఫేస్ చేయాలి. ఒకవేళ ఫేస్ చేయొద్దు అనుకుంటే నేను ఎలాగా ఉండను, అంటే బ్రతికి ఉండను. నేను
నా ఖచ్చితంగా బ్రతికి ఉండాలి అనుకుంటున్నది సాయి చంద్ ఏదైతే మిడిల్లో చేద్దాం అనుకొని మిస్ అయ్యి వెళ్ళిపోయిందో అది నేను బతికున్నంత వరకైనా జరగాలనే ఒకే ఒక్క ఆశయంతో నేను బతికున్నా. కాబట్టి నేను ఫేస్ చేయాల్సిందే చేస్తా. దానికి ఇది 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 అని ఒక రూట్ మ్యాప్ లేకుంటే ఒక ఫార్ములానో ఒకటి వేసుకోలేదు. ఏది ఎదురైనా ఎట్లున్నా చెయ్యాలని డిసైడ్ అయ్యాను. కాబట్టి అటు కుటుంబాన్ని ఇటు రాజకీయ రంగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. రాజకీయ విషయాల పట్ల నాకున్న అవగాహన, నేను చూసింది, నేను ఫేస్ చేసింది, లేకపోతే ఎందుకంటే ఎవరికి లేదు. ఈరోజు అందరం మాట్లాడుతున్నాం. ఈరోజు అత్యధికంగా మనం తెలుసుకుంటున్న విషయాలే రాజకీయాలు. కాబట్టి మేము గత 20 సంవత్సరాలుగా రాజకీయ కోణంలోనే రాజకీయ వేదికలనే పంచుకుంటూ ఉన్నాము. మేము ఖచ్చితంగా ఆ విషయాలు మాట్లాడతా. ఇటు కుటుంబాన్ని అటు రాజకీయ వేదికని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్తా. నాకు ఆ ధైర్యం ఉంది, ఆ విషయ అవగాహన పెంచుకునే సత్తా కూడా ఉందని నేను నమ్ముతున్నాను. సాయి చంద్ గారు ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ నుండి రాజకీయ పరంగా కానీ ఏ విధంగా సపోర్ట్ ఏ విధంగా ఉండేది, ఆ తర్వాత మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంది? అంటే మా ఫ్యామిలీ నుంచి బేసిక్ గా మ్యారేజ్ విషయంలో కొంచెము ఒప్పించడానికి అటు ఇటు అయి ఒప్పించినప్పటికీ ఆ మ్యారేజ్ తర్వాత ఎట్లా అంటే మాది మేమే అన్నట్టుగా ఉన్నాం. ఓకే, మేమిద్దరం. ఎందుకంటే సాయి ఎప్పుడు ప్రోగ్రామ్స్ అని అదని ఇదని బిజీగా ఉండేవాళ్ళు, ఎప్పుడు పబ్లిక్ తో ఉండేవాడు. కాబట్టి తను బిజీగా ఉండేవాడు, స్పెండ్ చేసిన కొంత టైము మాతో స్పెండ్ చేసేవాడు. కాబట్టి మేము ఆ ఫ్యామిలీ నుంచి ఏదో సపోర్ట్ అని, ఈ ఫ్యామిలీ నుంచి పెద్దగా ఆర్థిక పరమైన చిన్న చిన్న సపోర్ట్లు తీసుకున్నాం తప్ప పొలిటికల్ గా ఈయనకి ఏదో పెద్ద సపోర్ట్ నిచ్చి అట్లేం లేదు. కుటుంబంలో అని కాదు, బయట అయినా ఇంకెక్కడైనా ఎవరైనా ఏమంటారంటే ఒక మహిళకు హస్బెండ్ లేకుండా మామూలు లైఫ్ జర్నీ చాలా కష్టం. అటువంటిది నువ్వు ఇంకా చాలా టఫ్ గా ఉండే ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినావు అనే మాట్లాడతారు. అది సహజం. నేను అంటాను, రాజకీయం అనేది నాకేం ఫ్యాషన్ కాదు, నాకేం అదని నేను రాలేదు. లేదు తరాల నుంచి ఏదో రాజకీయాలు చేశాను నేను రాలేదు. నేను సాయి అనుకున్న గోల్ చెయ్యాలంటే, అంటే ఆశయాన్ని నిలబెట్టాలంటే నా వేదిక రాజకీయ వేదికే, ఖచ్చితంగా నేను చేసి చూపించాలి అనుకొని వచ్చాను. కాబట్టి వాళ్ళు అలా అన్నా నేను పెద్దగా నన్ను ఏదో డిసప్పాయింట్ చేస్తున్నారని నేనేం ఫీల్ కావట్లేదు. ఒకటి ఎదిగే వరకు ఎవరు సపోర్ట్ చేయరండి, ఏదో ఒకటి అంటూనే ఉంటారు, సహజం. రజనీ గారు, మీ చేతి పైన సాయి చంద్ గారి టాటూ వేయించుకున్నారు కదా, ఆఫ్టర్ అండి బిఫోర్? ఆఫ్టరే వేయించుకున్నానండి, బిఫోర్ ఏమి వేయించుకోలేదు. ఏమో అధైర్యంగా అనిపిస్తుంది కదండి అప్పుడప్పుడు, వెంటనే చూడాలనిపించినప్పుడు ఇలా చూస్తే ఉన్నారు అనే అట్లా ఉంటది. ఏదో వేయించుకోవాలనిపించింది, నాతో ఉన్నట్టు అనిపించింది, అందుకనే వేయించుకున్నాను. ఇప్పటి వరకు రజనీ అంటే సాయి చంద్ వైఫ్ గానే అందరికీ తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో బయటకు వస్తున్న విషయం ఏంటంటే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు దగ్గర బంధువు అని చెప్పి, అది ఎంతవరకు నిజం ఏంటి అసలు? సరే, బంధువులమే అయినప్పటికీ అది అంటే బంధువు అని చెప్పాను, బంధువులమే అయితే అది ఒక విషయాన్ని ఇంకా దాన్నే రిపీట్ గా సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుతుండడం అనేది జరిగింది. బంధువులమే అయినప్పటికీ మేము తక్కువనే కలిసింది. కాబట్టి మాకు పెద్దగా పరస్పరంగా ఎక్కువ కలిసో ఏదో అది దగ్గర బంధువులేనండి. అంటే నేను మ్యారేజ్ చేసుకున్నాక 20 years ఇక్కడే, పెద్దగా మా కుటుంబాలతో కూడా చాలా తక్కువ కదండి. కాబట్టి ఇంకా అదే విషయాన్ని రిపీట్ గా, ఎందుకంటే సోషల్ మీడియాలో అసలు బాండింగ్ అంతకు ముందు ఎలా ఉండేది? లేదండి, అటువంటిది ఏమీ లేదు, పెద్ద బాండింగ్ ఏం లేదు. మీరు చెప్పిన విషయం ఏంటంటే, లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడే సాయి చంద్ గారి ఏదైతే మధ్యలో వదిలేశారో, ఆయన ఏమైతే చేయాలనుకున్నారో అది బాధ్యతగా తీసుకొని నేను కంటిన్యూ చేస్తున్నాను అని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ కంటిన్యూషన్ అనేది ఒకే పార్టీలో నుండి చేయాలని గ్యారంటీ అయితే లేదు, చాలా మంది పార్టీలు మారుతున్నారు. అటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? అటువైపు ఉన్నది కూడా మీ బంధువే కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ లోకి వెళ్ళే థాట్ ఏమైనా ఉందా, లేదంటే బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అయ్యేది ఉందా, అసలు ఏంటి?
లేదండి, నేను అట్లేం ఆలోచించలేదు. ఇంతకు ముందు కూడా వేరే మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా నేను చాలా క్లియర్ గానే చెప్పాను. ఓకే. కానీ సహజంగా అంటే మీడియాలో ఎట్లుంటదంటే మనం ఈ మధ్య ఆ కథనాలు అనేవి ఎక్కువగా ఆ. వస్తున్నాయి. కాంగ్రెస్ లోకి రజనీ వెళ్తుంది అలా అని చెప్పి. సహజంగా అంటే ఎవరైనా ఏం ఆలోచించుండొచ్చు అంటే ఒక ఇన్సిడెంట్ తర్వాత వెంటనే బాధ్యతలు ఇచ్చారు, బాధ్యతలు ఇచ్చిన వెంటనే అనుకోము కదా, అలా ప్రభుత్వాలు మారడం జరిగింది. నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సరే, సోషల్ మీడియాలో ఎట్లా అంటే మనం మాట్లాడిన విషయం కంటే హెడ్డింగులు కొంచెం డిఫరెంట్ గా ఉంటున్నాయి, thumbnail. సో నేను ప్రజల పక్షాన కొట్లాడదామని డిసైడ్ అయ్యానండి. బీఆర్ఎస్ పార్టీతో సాయి చంద్కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సరే, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు సాయి చంద్ తదనంతరం కూడా బీఆర్ఎస్ పార్టీ నన్ను దగ్గర తీసింది, బాధ్యతలను అప్పచెప్పింది, మాకంటూ కొంత ఆర్థిక సహకారం అందించింది. ఆ తదనంతరం కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినాక కూడా నేను పార్టీ కార్యక్రమాలకు, మన సమీక్ష సమావేశాలు ఉన్నాయి పార్టీ తరఫు నుంచి. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వెళ్ళడం జరిగింది, రివ్యూస్ రెగ్యులర్ గా పెడుతూ ఉన్నారు, కలవడం జరిగింది. నేను ఇప్పుడు అదే బాధ్యతల్లో కంటిన్యూ అయితేనో లేకపోతే నన్ను కంటిన్యూ చేస్తేనో ఇంకేదన్నా ఉంటేనో వేరే పార్టీల నుంచి నన్ను ఆదరించిరో ఇంకేదో అని మాట్లాడుకుంటే ఓకే. నన్ను బాధ్యతల నుంచి తీసేశారు. నేను బీఆర్ఎస్ పార్టీ తోటి అనుబంధం అయి ఉన్నాను. ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటాను, ప్రజల పక్షాన కొట్లాడతాను. మీరు చాలాసార్లు సాయి చంద్ గారు పాట పాడడం, మీరు కాలు కదపడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఆ సమావేశాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది అది? నేను ఎప్పుడో తెలంగాణ ఉద్యమ సమయంలో కొన్ని సందర్భాల్లో అంటే సాయి కళాకారుడిగా ఆయన పాటలు రాసిన సందర్భాల్లో అప్పుడప్పుడు నాతో షేర్ చేసుకుంటూ మేము ఇలా అయితే బాగుంటది, అలా అయితే బాగుంటది, కొన్ని క్లాసికల్ కు లింక్ ఉండేటట్టు కొంత కావచ్చు, కొంత ఉద్యమ నేపథ్యం అట్లా దాన్ని బట్టి నేను ఒక క్లాసికల్ డాన్సర్ గా నాకు ఏంటంటే దీనికి ఇలా పర్ఫార్మెన్స్ చేస్తే బాగుంటది అన్నప్పుడు 2-3 సందర్భాల్లో నేను వేదికలు పంచుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ దశ వేరు కదండి. ఇప్పుడు ఉద్యమ సందర్భం వేరు, ఒక కళాకారుడి దశలో సాయి చంద్ వేరు, ఒక చైర్మన్ గా వేరు, తదనంతరం నేను బాధ్యతలు తీసుకునేది వేరు, ఇప్పుడు ప్రజల పక్షాన కొట్లాడే సందర్భం. ఇప్పుడు చాలా విషయాలు ప్రజలకి ఏది జరుగుతుంది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంతవరకు చేయగలుగుతుంది, సరే వచ్చి తక్కువ రోజులే అయ్యింది, అందుకే పెద్దగా వాటి గురించి విషయాల జోలికి నేను పెద్దగా వెళ్ళట్లేదు. కానీ సరే, అధికారంలోకి రావడానికి వాళ్ళు ఏం చెప్పారు, చెప్పిన మాటలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు, ఎంతమంది ప్రజలు దాని వల్ల లబ్ధి పొందుతున్నారు, ఇటువంటి అనేక అంశాలు గురించి రేపు నాదైన శైలిలో నేను మాట్లాడేది ఉంటది. మీరు కూడా మీడియాలో ఉంటారు కదా, ఖచ్చితంగా చూస్తారు. ఇంత తక్కువ టైంలో ఎందుకులే మాట్లాడడం అని కూడా నేను ఇప్పుడే విషయాల జోలికి అయితే వెళ్ళట్లేదు. వెళ్ళట్లేదు కానీ వెళ్ళాలి. ఎందుకంటే రేపు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఇంతకు ముందు ఎలక్షన్స్ లలో ఆయా మాటలు డేట్లతో సహా చెప్పి వచ్చారు. తదనంతరం అవి నెరవేర్చిన దాఖలాలు కూడా పెద్దగా కనపడట్లేదు మనకు, 1-2 అంశాలు తప్పితే. కాబట్టి ఒక చైర్మన్ గా చేసిన వ్యక్తిగా రాజకీయాల్లో నేను ఉన్నాను కాబట్టి అనేక అంశాలు, ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటది. ఖచ్చితంగా మాట్లాడతాను. అదే దిశగా నన్ను చూస్తాను. తప్పకుండా రాబోయే సభల్లో క్వశ్చన్ చేసే మీ సాయి చంద్ గారి గలం మీ నోటి ద్వారా అయితే వినబోతున్నాం అనుకోవచ్చు అంటారు? క్వశ్చన్ అంటే సాయి చంద్ది ఈయనది ఒక రకంగా ఉండేదండి, ఇప్పుడు నాది ఒక రకంగా ఉండబోతుందని మాత్రం చెప్పగలుగుతాను. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాను. అసలు ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నారు సిచ్యువేషన్స్ ని? మీరు బయటికి వెళ్ళినప్పుడు చాలా బిజీగా ఉంటారు, స్కెడ్యూల్, పిల్లల్ని చూసుకోవడానికి ఎలా పాసిబుల్ అవుతుంది? వాళ్ళకి స్కూలింగ్ కానీ ఇది మొత్తం కూడా కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం తక్కువనే కాబట్టి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే లోపు డే పిల్లల్ని అన్ని ఆల్మోస్ట్ అంత బాక్స్ అది ఇది ప్రిపేర్ చేసి స్కూల్కి పంపించడం, స్కూల్ నుంచి వచ్చినప్పుడే వాళ్ళకు హోమ్ ట్యూషన్ కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ అవి ఇవి అట్లా బిజీ చేసి ఆల్మోస్ట్ వాళ్ళు 9 అవుతుంది. ఒక సాటర్డే సండే లేదు, సండే ఒక్కటి ఫ్రీగా ఉంటుంది. ఆ సండే ఒక్కటి నేను కూడా కొంచెం వెసులుబాటు పెట్టుకొని వీలు పెట్టుకొని వాళ్ళతో స్పెండ్ చేయడం జరుగుతుందండి. మిగతా డే టైం మొత్తం ఎక్కువ స్కూలు, ఆ తర్వాత హోంవర్క్స్ అట్లే ఉంటారు కాబట్టి అంటే ఆఫ్టర్ నైట్
అంటే పడుకునేటప్పుడు ఖచ్చితంగా నేను ఒక 15-20 మినిట్స్ మాత్రం వాళ్ళతో మాట్లాడుతూ క్వాలిటీ నిద్రపోతానండి. టైం అనేది స్పెండ్ రోజు స్పెండ్ చేస్తాము, ఎట్లాగో డే టైంలో స్కూల్లోనే ఉంటారు కాబట్టి నేను ఆ టైంలో నాది వర్క్స్ పెట్టుకోవడం అట్లా ఉంటుంది. ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యారా అండి? ఆ రోజు మనం ఇంటర్వ్యూ చేసిన టైంకి తను ఇంకా వాళ్ళ నాన్నగారు పక్కన ఉన్నారనే ఉద్దేశంతో పిల్లో పట్టుకుని పడుకోవడం అలా ఉన్నారు అని చెప్పారు కదా. అంటే ఎట్లుంటుందంటే అండి, అది రికవరీ అయ్యారు అనే దానికంటే అది రోజు రోజుకు పెరుగుతుంటదండి. అది పెరిగేదే ఉంటది. మనం పనులు పెట్టుకొని వర్క్స్ పెట్టుకొని, ఇప్పుడు పిల్లలు ఫ్రెండ్స్ అనో లేకపోతే స్కూల్ హోంవర్క్స్ వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీస్ అట్లని వాళ్ళు ఏమన్నా కొంత డైవర్ట్ అయినట్టు కనిపిస్తారు కానీ కారు. ఈవెన్ నేను ఎట్లో గట్ల ఏదైనా వర్క్స్ పెట్టుకుంటే కొంచెం మైండ్కి రిలాక్స్ ఉంటదేమో, రిలాక్స్ అనేది ఉండదు. బట్ పనులలో పడతాము, పనులలో బిజీ పడితే అదొక డిఫరెంట్ సిచ్యువేషన్ అండి. అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఒక 10 మాటలు మనం మాట్లాడితే 8 మాటలు ఆటోమేటిక్ వస్తాయి. ఇప్పుడు మనకు ఊతపదంలాగా శ్రీరామ జై శ్రీరామనో లేకపోతే ఇంకొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చినట్టు నాకు సాయి అనేది ఒక ఊతపదం, ఒక అలవాటు. ఇక అది అన్ని ఇక కాబట్టి నాకు ఏ చిన్న సందర్భం చూసినా నాకు కావచ్చు పిల్లలకు కావచ్చు ఏ చిన్నదానికైనా అది వచ్చి మేము ఆగిపోవడం జరుగుతుంది. 8-10 మాటలు మాట్లాడతా మేము 8 మాటలు ఈయనయే ఉంటాయి. ఒక మనిషి లేరు అన్నప్పుడు మనకి కంటిన్యూస్ గా వాళ్ళు అలవాటు అయి ఉన్నారు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పినట్లు వాళ్ళు లేరు అన్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటారని, కళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు, అక్కడే ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నేను దాదాపు సరిగ్గా నిద్రపోకనే చాలా డేస్ అవుతుందండి. ఆ ఇన్సిడెంట్ నుంచి నిద్రపోతే కళ్ళ ఖచ్చితంగా వస్తుంది. ఒక 15 రోజులకు బలవంతంగా ఇట్లా అంటే అది నేను ఇప్పుడు చెప్తే ఎక్కువ అనిపిస్తుందండి. ఇక 10 డేస్కో 15 డేస్కో ఈరోజు కొంచెం బాగా ఇంకొక 10 రోజులు నిద్రపోక నిద్ర ఏదన్నా పడితే ఖచ్చితంగా ఆయన వచ్చినట్టు మాట్లాడినట్టు, నేనేదో ఫాస్ట్గా ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయినావు అని అడిగినట్టు అనిపిస్తుంది. రజనీ గారు, భవిష్యత్ కార్యాచరణ అసలు ఏ విధంగా ఉండబోతుంది? ప్రజల్లోకి మీరు ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఎటువంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? ఇలా వెళ్ళాలి, ఈ పనులు చేయాలి నేను అని చెప్పి. ఖచ్చితంగా అంటే ప్రజాపక్షాన ఇప్పుడు ఒక రాజకీయ వేదికలో ఇప్పుడు నేను ఒక బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఉన్నాను. ఖచ్చితంగా బాధ్యతలు తీసుకుంటాను, బాధ్యతలు అప్పచెప్తారు నాకు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు మంచి చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అని క్వశ్చన్ చేసే బాధ్యత మాది. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాము. ఎందుకంటే ప్రజలకు అనేక అంశాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అనేక అంశాలు మాట్లాడుతూ వస్తున్నారు కదండి. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ విధ్వంసం చేసిందని మాట్లాడారు. విధ్వంసానికి నిజంగా తెలుగు డిక్షనరీలో అర్థం చూస్తే తెలుస్తుంది అది ఎంత భయంకరమైందో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 మాట్లాడి ఉండొచ్చు, కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు చాలా బాధ్యతలు, ఇప్పుడు నేనైనప్పటికీ ఇంకెవరైనప్పటికీ బాధ్యతల్లో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాట చాలా విలువైనది. అది పేపర్ మీద ఉంటది, అది నోట్ అయ్యి ఉంటది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం 100 మాట్లాడి ఉండొచ్చు, కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు అలా ప్రతి అంశాన్ని ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతలో అటువంటి దాంట్లో మేము ఉన్నామని మేము భావిస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాము. ఇప్పుడు మొన్న దావోస్ వెళ్ళిన సందర్భం కావచ్చు, పెట్టుబడులు తీసుకొచ్చే విషయాల్లో ఆడిన కొన్ని అబద్ధాలు కావచ్చు, అలా అనేక అంశాలని ఖచ్చితంగా అవన్నీ మాట్లాడేటప్పుడు నన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు. అవన్నీ ఎదుర్కోవాలి, తప్పదు.
ఇప్పుడు ఒక ప్రజాక్షేత్రంలో కొన్ని విషయాల పట్ల కొట్లాడాలి అనుకున్నప్పుడు అనేక అంశాలు ఎదురుదాడి జరుగుతుంది, మాటల దాడి ఎదురుదాడి అంటే నేను అనేది మాటల రూపంలో. కాబట్టి వాటన్నిటిని కూడా ఎదుర్కోవాలి. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో ఖచ్చితంగా వచ్చేసరి ఎలక్షన్లో నాదైన శైలిలో ఈ 5 సంవత్సరాలు నేను ప్రజాపక్షంలో కొట్లాడతాను. ఆ కొట్లాడే క్రమంలో ప్రతిదీ క్వశ్చన్ చేస్తామండి. క్వశ్చన్ చేయకుండా ఏది ఉండదు. ఇప్పుడు మొన్న మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు గురించి కావచ్చు, ఆ ఉచిత బస్సు ఇచ్చే క్రమంలో మీరు ఒక వర్గానికి అంటే ఒక మహిళా వర్గానికి మీరు మేలు చేసే క్రమంలో మరో వర్గానికి కూడా అన్యాయం జరుగుతుంది కదా, దాని గురించి మీ స్పందన ఏంటి? మరి దానివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం గురించి ఏంటి? అట్లా అనేక అంశాల గురించి, ఒకటని కాదు, నేను ఉదాహరణకు చెప్తున్నాను. రాజకీయాల్లో ప్రతి అంశం గురించి ఈరోజు ప్రజల పక్షాన కొట్లాడతాం. అదే నా దారి. ఇప్పుడు ఉచిత బస్ పథకం గురించి తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ఈ పథకాలు అనేవి 6 గ్యారెంటీలు తీసుకొచ్చాం, వీటిని అమలు చేస్తున్నాం అని చెప్పి కొన్ని ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎలా జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? నేను ఎలా జరుగుతున్నాయని అనుకోవడం కంటే మీకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, మేధావులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు వాటిని అమలు చేస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకటి. రెండవది, అసలు వాటిని అమలు చేయడం గనక సక్సెస్ అవుతుందా? పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే చెప్పారో, అధికారంలోకి రావడానికి ఏదైతే చెప్పారో అది అసలు సక్సెస్ అవుతుందా, అది అయ్యేదా కాదా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ ప్రజల్ని మభ్యపెట్టి చెప్పడం అనేది జరిగింది. అది ఎంతవరకు అమలైతాయి? 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీల్లో ఒక్కొక్క దాంట్లో అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉచిత బస్సు అనేది కూడా ఒక గ్యారెంటీ కాదు, ఒక అంశం మాత్రమే. అట్లా అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు చేసే ఆ అంశాలను గనక మీరు ఏదైతే చెప్పిన గ్యారెంటీలను అమలు పరిచే క్రమంలో మరి ఎంతమందికి అమలు పరుస్తారు, ఎలా అమలు పరుస్తారు? మొన్నటికి అంటే నేను ఇప్పుడే ఎందుకు మాట్లాడట్లేదు అంటే, సరే ప్రభుత్వం వచ్చి కొద్ది కాలమే అయింది కదా, చూద్దాం. వాళ్ళకంటూ ఒక ప్రణాళిక ఉంటది కదా. ఒక రకంగా చెప్పాలంటే మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే వాగ్దానాలు చేశామో అధికారంలోకి రావడానికి, ఆ వాగ్దానాలు చేసే క్రమంలో ముందే ఒక ప్రణాళిక అనేది రూపొందించుకోవాలి. అధికారంలోకి రాగానే మనము ఇది ఈ పద్ధతిగా చేస్తాం అనేది ఒక ప్రణాళిక ఉండాలి. వచ్చిన తర్వాత మాకు సమయం ఇవ్వండి అంటున్నారు. సరే, సమయం ఇచ్చిన తర్వాతనే ప్రజలే మాట్లాడతారు, ఏమనేది కాదు, ప్రజలే మాట్లాడతారు. ఎందుకంటే తక్కువ కాలమే అయింది కాబట్టి ఎక్కువ విషయాల జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ ప్రజలందరికీ తెలుసు. సరే, ఉచిత బస్సు ప్రయాణము అంటే మీరు మహిళలకు సంక్షేమం కలిగించడానికి ఉచిత బస్సు అని పెట్టారు, సంతోషమే. కానీ దానివల్ల నిజంగానే మహిళలు సంతోషంగా ఉన్నారా? ఎంతవరకు యూజ్ అవుతుంది? ఒకటి. ఒక సంక్షేమం అనే దానికి అర్థము ఏ వర్గాలకు అంటే, సంక్షేమానికి మనం కొంత సెక్టార్ని సెలెక్ట్ చేస్తాం కదండి. ఏ వర్గానికి అంటే, సరే మహిళలను కూడా దాంట్లో సంక్షేమంలో ఖచ్చితంగా మహిళలకు సంక్షేమం అందించాలి. కానీ మీరు పెట్టిన సంక్షేమం అనేది పూర్తి స్థాయిలో మహిళలకు అది పూర్తిగా సంక్షేమాన్ని అందించేదా? ఒకవేళ మహిళలకు అది సంక్షేమం అందించేదైతే మరి ఏ వర్గాలకు అది నష్టం చేకూరుతుంది? ఒక సంక్షేమం అనేది ఇంకో సేమ్ సమానమైన ఇంకో వర్గానికి నష్టం చేకూరేది అయ్యి ఉండొద్దు కదా. నిజంగానే ఆటో డ్రైవర్లు ఈ రోజు వాళ్ళు ఆర్థికంగా బలపడిన మనుషులా? కాదు కదా. వాళ్ళు కూడా చిన్న చితక, మరి వాళ్ళ కుటుంబాల్లో కూడా మహిళలు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబాల్లో కూడా పిల్లలు ఉన్నారు కదా. మరి ఆ వర్గాల గురించి మీరు ఆలోచించాలి కదా. ఇలా అనేక అంశాలు ఉంటాయండి. ఇప్పుడు మహిళకు విద్యను అందించండి, మహిళలకు ఉపాధిని అందించండి, మహిళలకు భద్రను అందించండి. అది కదా మహిళా సాధికారత అంటే. అట్లా అనేక విషయాలు ఖచ్చితంగా ఒకటి ఇంటర్లింక్ అయిపోయి ఉన్నాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో మాట్లాడతామండి. 6 గ్యారెంటీల గురించి మాట్లాడతాము. 6 గ్యారెంటీలే కాదు, 6 వెనక ఉన్న అనేక అంశాలు, వాళ్ళు ఎలక్షన్ టైంలో ఇచ్చిన వాగ్దానాల గురించి మాట్లాడతాము. ఏదైతే ఎలక్షన్లో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అధికార పక్షంలో వచ్చినాక కూడా అలాగే మాట్లాడుతున్నారో అది కూడా మాట్లాడతాం. నార్మల్గా ఒక సాధారణ వ్యక్తుల యొక్క జీవన శైలి గురించి నార్మల్గా అందరూ అనుకుంటుంటారు. కానీ నేను కొన్ని కమెంట్స్ని కూడా తీసుకొని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. నార్మల్గా మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కావచ్చు, ఈ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత కావచ్చు, ఇంకా అంటే పొలిటికల్ లీడర్స్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళది వేరేలా ఉంటుంది, వాళ్ళకి అన్ని ఈజీగా ఉంటాయి, ఇటువంటివి వస్తూ ఉంటాయి కదా. అటువంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి?
ఇప్పుడు ఒక జనరేషన్ ని మనం చూసుంటామండి, బిఫోర్ జనరేషన్ ని చూసుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను పొలిటికల్ లీడర్లు అని చెప్పట్లేదు. ఒక వ్యక్తి ఎదిగాడు అంటే దాని వెనక 2-3 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, తన తాతలు తండ్రుల తరాల నుంచి తనకేమన్నా కొంత బెనిఫిట్ వచ్చో, లేకపోతే ఆ రకంగా ఎదిగిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు మాత్రమే కష్టపడి ఎదిగిన వాళ్ళు ఉంటారు. అలాగే రాజకీయాల్లో కూడా అందరిది ఒకటేలాగా ఉండదండి. అవును. అన్ని పార్టీల్లో ఉన్న అందరు వ్యక్తులది ఒకటేలాగా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ రోజు అద్దెంకిదే కాంగ్రెస్ పార్టీలన అద్దెంకిదే ఎక్కడన్న పరిస్థితి చూద్దాం. చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితే కదా, ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి. కాబట్టి రాజకీయాల్లో కూడా అందరికీ అన్ని సులభంగా ఉండవు. చాలా శ్రమించే వ్యక్తులు ఉంటారు. దాంట్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో వెనక్కి లాగే అనేకం ఉంటాయి. అయితే అందులో ఆల్రెడీ వాళ్ళ కుటుంబాల్లో కొంచెం రాజకీయంగా ఎదిగిన వాళ్ళు కావచ్చు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళకు కొంచెం ఈజీగా ఉండొచ్చు. అయినప్పటికీ వాళ్ళకి సామర్థ్యం ఉండాలి. కాకపోతే వ్యక్తిగతంగా ఎదిగే వాళ్ళు ఉంటారు, చాలా కష్టపడి ఎదిగే వాళ్ళు ఉంటారు. కొన్ని వర్గాల వాళ్ళకి చాలా కష్టమై ఉంటాయి. మన సొసైటీలో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయండి కదండి, మనమే నిర్మించుకున్నాం కదా. ఇంకా డెప్త్ గా వెళ్తే చాలా అంశాలు ముందరికి వస్తాయి. వాళ్ళకి ఇంకా ఇబ్బంది అయ్యే ఉంటాయి. అట్లా అనేకం ఉంటాయండి. అట్లని ఒకరికి ఇలా జరిగిందని వీళ్ళకి అలా జరిగిద్ది, లేకపోతే ఈ పార్టీలో ఇలా. నేను అన్ని పార్టీల్లో మొత్తం రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. వ్యక్తికి లేకపోతే ఒకరు ఎదిగిన దానికి ఇంకొకరు ఎదగడానికి, ఒకరి లైఫ్ స్టైల్కి ఇంకొకరి లైఫ్ స్టైల్కి అట్లా ఉండదండి. చాలా డిఫరెంట్ ఉంటది. ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది, ఎవరి కష్టం వాళ్ళది. నార్మల్ గా ఇప్పుడు సాయి గారు వాళ్ళ ఊరు కావచ్చు, మీది ఇద్దరిది ఒకే ఏరియా నుండి కదా. మీ ఫ్యామిలీ నుండి పొలిటికల్ గా సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది మీకు? మా ఫ్యామిలీ నుండి అంటే ఉన్నది చెప్తున్నానండి. మా నాన్నగారికి అంతకు ముందు కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, కొంచెం రికవర్ అయ్యారు. ఈయన ఇన్స్టెంట్ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ మళ్ళీ వచ్చింది, రికవర్ కాలేదు. ఆయన చాలా అంటే ఇబ్బందిగానే ఉన్నారు. ఇంకా మా ఫ్యామిలీ అంటే కొంచెం మా బ్రదర్స్ సపోర్ట్ గానే ఉన్నారు, పర్లేదు. వాళ్ళు అటు ఇటు కంటే ఇప్పుడు కుటుంబాల్లో ఎవరి జీవనంలో వాళ్ళకుండే స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయండి. ఎలా ఉంది ఏంటి అనేది. ఇది నా వ్యక్తిగతంగా నేను పడే స్ట్రగుల్. ఎంతో కొంత నాకు ధైర్యాన్ని ఇస్తారు, కొంచెం ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తుండొచ్చు. కానీ అది ఒక చిన్న సాయం మాత్రమే. ఎవరి స్ట్రగుల్ వాళ్ళు పడాల్సిందే. ఈవెన్ 100 మంది వచ్చి మనకు చెప్పి ధైర్యం ఇచ్చినా అది ఆ పూటకే, నెక్స్ట్ పూటకి మళ్ళీ మనం అధైర్యపడతాం. ఏదో ఒక సంఘటన మనకు ఎదురు కాగానే మళ్ళీ ఏదో అనిపిస్తుంటది, లేదు ఏదైనా ఆర్థికంగా కొంచెం అటు ఇబ్బంది కాగానే ఏదో అనిపిస్తుంటది. ఎవరి స్థాయికి నాకే కాదండి, చాలా మందికి ఉంటుండొచ్చు అట్లా లైఫ్ లో. కాబట్టి అటు ఇటు కుటుంబాల నుంచి కొంచెం మాటలు చెప్తారు, ధైర్యం చెప్తారు, ఇంకా తప్పదు కాలము అంటారు. అంటే ఎవరిది వాళ్ళు మాట్లాడుతుంటారు. ధైర్యం అయితే చెప్తారు. రాజకీయంగా అంటే సపోర్ట్ ఇస్తున్నారు, ఆ సపోర్ట్ మాత్రమే సరిపోదు, ఇంకా గట్టి బలం అయితే తెచ్చుకోవాలి నేను. ఎందుకంటే రాజకీయం చాలా డిఫరెంట్ అండి, మనం మాట్లాడుకున్నంత అది కాదు. చాలా మంది అంటారు రాజకీయ నాయకుడిగా సింపుల్ గా అయిపోవచ్చు అని కొందరు అంటారు, లేదా అయిపోయిన వాళ్ళను ఉదాహరణగా చూపిస్తుంటారు. ఇదొక టఫ్ టాస్క్. అది ఉమెన్ కి ఇంకా టఫ్, హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఉన్న ఉమెన్ కి ఇంకా టఫ్ అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా కేటీఆర్ గారిని కలవడం కానీ ఆయన ఏం మాట్లాడారంటారు? మొన్న చెప్పాను కదండి, సన్నాహక పార్లమెంటరీ సమావేశాలు జరిగాయి కదా, కలిసాము. అంతకు ముందు కలిసాము. అంటే నేను పదే నా వ్యక్తిగత విషయాలను నేను అట్లా, ఎందుకంటే పార్టీ అన్నప్పుడు చాలా ఉంటాయి. ఇప్పుడు పార్టీ ఇంతకు ముందు అధికారంలో ఉండే, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది, వాళ్ళు అనేక అంశాలు, అది పెద్ద బిగ్ టాస్క్. అధికారంలో ఉండడానికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా బాధ్యత ఎక్కువగా ఉంటది. పార్టీలో కూడా చాలా మంది ఉంటారు, అనేక వ్యక్తులు, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడుతూ అనేక అంశాలని, ప్రతి విమర్శల్ని అన్నీ ఉంటాయి కదా ఎన్నో. కాబట్టి పదే నా వ్యక్తిగతంగా విషయాలను నేనేం డిస్కస్ చేయలేదు. కాకపోతే నేను డిసైడ్ అయ్యాను, అంతకు ముందే నాకు బాధ్యతలు ఇచ్చారు, సరే
హ్యూమానిటీ యాంగిల్స్ అనేవి రాజకీయాల్లో ఉంటాయా ఉండవా ఇవన్నీ నేను పెద్దగా ఆలోచించలేదు. జీవో ఇష్యూ చేశారు కాబట్టి నేను పక్కకు తప్పుకున్నాను. నేను రాజకీయాల్లో ఉండాలని నేను డిసైడ్ అయినా కాబట్టి నేను కొట్లాడదలుచుకున్నాను. స్ట్రాంగ్ గా అయితే ఉండాలి అని డిసైడ్ అయ్యారు. నేను ఉన్నాను ఆల్రెడీ. నేను అడుగు బయటకు పెట్టిన రోజు నుంచే ఉన్నట్టు. ఈ రోజు బాధ్యత తీయంగానే కూర్చొని రాజకీయాలు చేస్తాను, లేదు నా భర్త ఆశంది ముందుకు తీసుకెళ్తాను, లేదు పదవి తీసి పక్కకెట్టంగానే లేదు ఇలా ఉండను అట్లా కాదు కదండి. ఒకసారి ఒకటి డిసైడ్ చేసుకున్నాము అంటే మీద నిలబడాలి, లేకున్నా కొట్లాడాల్సిన బాధ్యత ఉంది, కొట్లాడతాను. ఫైనల్ గా తెలంగాణ ప్రజలకి మీ మాటల్లో ఏం చెప్పాలనుకున్నారు? ఈయన తదనంతరం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారండి. ప్రతి ఒక్కరూ ఇచ్చారు, చాలా ధైర్యం ఇచ్చారు, చాలా సపోర్ట్ గా నిలుస్తున్నారు. నేను ఈ రాజకీయం అనేది చాలా డిఫరెంట్, ఒక కత్తి మీద సాము లాంటిది. నేను ప్రజల పక్షాన ఖచ్చితంగా నేను కొట్లాడదలుచుకున్నానండి. అది సాయి చంద్ ఆశయం అనుకోండి. ఆయన ఆశయం ఓన్లీ చట్టసభలో కూర్చోవడం మాత్రమే కాదు కదా. చట్టసభలో కూర్చున్న తర్వాత వాళ్ళు ఏదైతే సమాజంలో ఎదుర్కొన్నారో, ఏదైతే చూసొచ్చిర్రో, ఏదైతే చెయ్యాలన్న తపన ఉండనో దాన్ని నేను మొదలుకి తీసుకెళ్లాలనేది నా తపన. ఖచ్చితంగా నేను ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన నేను కొట్లాడాలనుకుంటున్నాను. నాకు ఇక మీదట అదే ధైర్యాన్ని ప్రజలు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నానండి. దాన్నే వాళ్ళ నుంచి కోరుతున్నాను. రజనీ గారు, మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఒక మాట చెప్పారు, సాయి గారు 10 మంది చేసే వర్క్ ఆయన ఒక్కళ్ళే చేసేవాళ్ళు అని చెప్పి. అందులో నుండి మీరు ఎంతవరకు నేర్చుకున్నారు? ఇక ముందు ముందు మీరు ఏ విధంగా వర్క్ చేయబోతున్నారు అది స్ఫూర్తిగా తీసుకొని? ఆయన 10 మంది చేసే వరకు ఒక్కరే చేశారండి. అందుకే జీవితంలో తొందరగా కలిసిపోయారేమో తెలీదు. నేను వర్క్ విషయంలో సాయి అంత కమిట్మెంట్ గా వర్క్ చేస్తాను. నేను ఒక 100 మంది ఆలోచించేంత బలంగా ఆలోచించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆలోచనకు పదును పెడితే పని ఖచ్చితంగా చేయగలుగుతాం. ఈ దాంట్లో ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజలకు ఏది మంచి, ఏది చెడు, ఏది అంటే ప్రజలు అంటే నేనేదో పెద్ద అధ్యయనం నేను మాట్లాడట్లేదు. నేను పబ్లిక్ లో కొట్లాడదలుచుకున్నాను కాబట్టి నా ఆలోచన చాలా బలంగా ఉండాలి. ఏది కరెక్ట్, ఏ విషయము, ఆ విషయము ఫస్ట్ ఒక్క విషయాన్ని 100 బుర్రలు అంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. దాంట్లో నుంచి ప్రతి ఆలోచన నుంచి తీసుకొని పుట్టేదే మరో కొత్త ఆలోచన. కాబట్టి ఏది కరెక్ట్ కాదని కరెక్ట్ నేను అలా అనాలిసిస్ చేయగలగాలి అంటే నేను 100 మంది బ్రెయిన్లు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తే గాని శక్తివంతంగా పనిచేయలేను. కాబట్టి నేను అలా పనిచేద్దాం అనుకుంటున్నాను. సాయి కంటే బలంగా పనిచేస్తాను. సాయి కంటే బలంగా పనిచేస్తాను అంటే బలంగా పాడలేను, బలంగా చెప్పగలనో లేనో నాకు తెలియదు, కానీ బలంగా మాత్రం నా గొంతు వినిపిస్తానండి. వర్క్ విషయంలో మాత్రం డెడికేటింగ్ నాకంటూ జీవితం ఆయనదైన పద విధానాన్ని నేను చూపించడమే. ఇక నాకు వేరే జీవితం అనేది లేదు. నా ప్రతి అడుగులో సాయి మార్క్ కనబడేటట్టు చేసుకోవడం, సాయి ఏది చేయాలనుకుంటుండో అది చేయడం, చేసి చూపించే వరకు మీరు నిద్రపోన అంటారు కదండి, నేను మాత్రం బ్రతికుంటా. చేసి చూపించే వరకైతే బతుకుంటా అండి. రజనీ గారు, స్టార్టింగ్ నుండి కూడా రోజు రోజుకి సిచ్యువేషన్స్ అనేవి, ఒడిదుడుకులు అనేవి ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. మన మీద కమెంట్స్ చేసే వాళ్ళు కావచ్చు, ఇటువంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. అటువంటి టైంలో మీకు అసలు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మీరు ఇప్పుడు చెప్పారు నేను ఇంకా స్ట్రాంగ్ అవుతాను అని చెప్పి, ఎలా అనిపిస్తూ ఉంటుంది అసలు? ఇప్పుడు నేను ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ లో రాజకీయ రంగంలో అడుగు పెట్టాను. మొదట ఉన్నప్పుడు నా మీద దృష్టికోణం వేరే ఉంటది, అవును, తర్వాత వేరే ఉంటది, తర్వాత ఒక కామన్ పొలిటీషియన్ ఎలా చూస్తారో నన్ను కూడా అలాగే చూస్తారు. ఆ చూసే క్రమంలో నేను మాట్లాడే ప్రతి మాట నోటీస్ చేస్తారు. దాంట్లో 100 రకాలుగా విమర్శిస్తారు, సహజం అది. నేను వాళ్ళను కూడా ఇప్పుడు అలా మాట్లాడే వాళ్ళని విమర్శించరా, వాళ్ళను విమర్శించే వాళ్ళు ఉంటారు. కానీ నేను ఎప్పుడైతే నేను మాట్లాడేది కనీసం ఒక 10 మంది కన్నా ఇది కరెక్ట్ అని అనిపించినప్పుడు నేను ఖచ్చితంగా, అంటే విమర్శించే వాళ్ళను పట్టించుకోను అనే విషయాల గురించి నేను మాట్లాడట్లేదు. నేను రాజకీయ రంగంలో విషయ అవగాహన పెంచుకొని పబ్లిక్ ఏది కరెక్ట్ కాదు, ఏంటి ఒక అసలు సిసలైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనే అంశం మీద నేను నా ముద్ర నేను వేసుకుంటాండి పక్క. ఒకటి. రెండవది, ఆ రోజు చూసినట్టే నన్ను
తర్వాత చూడాలని నేనేం కోరుకోవట్లేదు. ఆ సంఘటనలో ఒక సంఘటన జరిగినప్పుడే మనకు సహజంగా మనం ఉన్న మానవీయ దృక్పథ కోణంలో మనుషులను చూస్తాం కాబట్టి అలా చూస్తాం. తర్వాత కొంతకాలం అయినాక ఒకలాగా చూస్తాం. అలా నేను రాజకీయ విషయాలు మాట్లాడేటప్పుడు అందరు పొలిటీషియన్స్ ని ఎలా చూస్తారో అలాగే చూస్తారో, అందరు పొలిటీషియన్స్ ని ఎలా విమర్శిస్తారో అలాగే విమర్శిస్తారు. ఎవరండి విమర్శలను ఎదుర్కొంది? ఇప్పుడు పిఎం గా ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్ సార్ లాంటి వాళ్ళు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాజ్పేయి గారు లాంటి వాళ్ళు ఎదుర్కొన్న మహా మేధావులు, ప్రజలను ఏలిన వాళ్ళే విమర్శలను ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. విమర్శలు కూడా చేస్తారు. వాళ్ళు విమర్శలను ఎదుర్కొంటారు, విమర్శలు చేస్తారు. మరి నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను కూడా విమర్శలను ఎదుర్కోవాలి, తీసుకోవాలి, నేను కూడా విమర్శించాలి, తప్పదు. కాబట్టి వాటిని నేనేం పెద్ద క్యాలిక్యులేట్ చెయ్యను. వేరే రకంగా వేరే కోణంలో లైఫ్ ఇంతకు ముందు వరకు సాయి చంద్ ఉన్నప్పటి వరకు ఇటువంటి చిన్న విషయాలను కూడా చాలా పెద్దగా ఆలోచించేవాళ్ళు. ఎవరైనా చిన్న సగటు ఒక దగ్గరికి వెళ్తే సగటు మహిళ ఏమన్నా చిన్నగా అంటే ఆమె ఇట్లన్నదేంది, ఈమె ఇట్లన్నదేంది, అది సహజం కదా మనకి అని మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఈ రోజు సాయి తర్వాత వేరు. ధైర్యం తెచ్చుకుంటానండి, చూస్తారు కదా. ఇది పొలిటికల్ క్వశ్చన్ అయితే కాదు, నార్మల్ గా ఒక ఉమెన్ గా అడుగుతున్న క్వశ్చన్. చాలా మంది నార్మల్ గానే మహిళలు ఇంట్లో నుండి బయటికి రావాలంటే వెనక ఎంత సపోర్ట్ ఉన్నా సరే బయటకు వచ్చిన తర్వాత ఆ ఎదుర్కోవడం అనేది ఒక రకంగా కష్టంగానే ఉంటుంది, అది ఏ సిచ్యువేషన్ అయినా సరే. ఇప్పుడు ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ధైర్యంగా ఉండడానికి అటువంటి వాళ్ళకి మీ వైపు నుండి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఒకటి, మీరు ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా మీకంటూ మీరు ఉపాధి కల్పించుకోవాలి అనేది అది ఎడ్యుకేషన్, విద్య అంటే స్టడీ ఉన్న వాళ్ళకు ఒక రకంగా ఉండొచ్చు, స్టడీ లేని వాళ్ళకు కూడా ఉపాధి కలిగే ఈ రోజు మార్కెటింగ్ మొత్తం మహిళల మీద డిపెండ్ అయి ఉందండి. మహిళ లేని మార్కెటింగే లేదు. అటువంటప్పుడు అనేక అంశాలు నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉపాధి కలిగే అనేక అంశాల్లో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా తొందరగా నేర్చుకోగలరని నేను అనుకుంటున్నాను. ఈవెన్ కార్ డ్రైవింగ్ తో సహా ఈరోజు క్యాబ్ డ్రైవర్లకు కూడా ఉమెన్ సొసైటీలో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఫస్ట్ విద్య, నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం సొసైటీని అర్థం చేసుకోవడానికి అది మనకు ఉపయోగపడుతుంది. నేనేదో దానివల్ల మనం ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతాము, ఇంకేదో అవుతాం అంటలేదు. సొసైటీని లేదు మనకు ఎదురైతున్న సమస్యను మనం ఏ రకంగా ఆలోచించగలము అనే దానికి ఒకటి ఉపయోగపడుతుంది. రెండవది, ఉపాధి అనేది మనం క్రియేట్ చేసుకోవాలి లేనప్పుడు. మూడవది, ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడద్దు. నాలుగవది, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎటువంటి సందర్భం వచ్చినా నీ నుంచి నువ్వు బలహీనురాలు అయ్యేంత వరకు నిన్నెవరు బలహీనపరచరు. నువ్వు చాలా బలమైన వ్యక్తివి, చాలా శక్తివంతురాలు అనేది నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ బిహేవింగ్ లో కనిపించే వరకు నిన్నెవ్వరు దాన్ని ఏ రకంగా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ నిన్నెవరు తక్కువ చేయరు. కాబట్టి వస్తాయి, చాలా ఉంటాయి. ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో కూడా మన పిల్లలకి, ముఖ్యంగా మహిళలకు ఆ విద్య ఉపాధినిచ్చేది అయి ఉండాలి, ఆర్థికంగా వాళ్ళకి ఎంతో కొంత బలాన్ని ఇచ్చేది అయి ఉండాలి, వాళ్ళు ఏ రంగంలో వెళ్తున్నా సరే మనం సపోర్ట్ చేసేది అయి ఉండాలి, కొన్ని విలువలతో కూడినవి అయితే ఇంకా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. మంచిదండి. చాలా మాట్లాడుకున్నాము పొలిటికల్ గురించి, అలాగే పర్సనల్ గా కూడా కొన్ని షేర్ చేసుకున్నారు. మీరు సాయి గారు మీతోనే ఉన్నారని మీరు నమ్ముతున్నారు, అది నిజమే అయ్యి మీరు ఏదైతే సాధించాలనుకున్నారో అది తప్పకుండా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ రజనీ గారితో. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాము. తను ఒక గోల్ తో అయితే ఉన్నారు, తప్పకుండా నేను సాధించాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి క్వశ్చన్ చేస్తాను, నేను చేయాల్సినవన్నీ కూడా నేను చేస్తాను, చేయాలనుకున్నది తప్పకుండా సాధిస్తాను అని చెప్తున్నారు. ఇంకోవైపు మహిళల గురించి కూడా ధైర్యంగా ఉండాలి అని చెప్పి, అలాగే మహిళలు ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. సో రజనీ గారు ఏదైతే అనుకున్నారో అది తప్పకుండా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.